Welcome back, everybody. Hope everybody's gym progress is going absolutely great. సో బేసిక్గా ఈరోజు వెనస్డే అంటే ఈరోజు నా లెగ్స్ వర్కౌట్ ఉంది. సో ఇప్పుడే ప్రీ వర్కౌట్ తీసుకొని ఫస్ట్ స్క్వాట్స్తో స్టార్ట్ చేయాలి. స్క్వాట్స్ తర్వాత ఫస్ట్ స్క్వాట్స్, దాని తర్వాత చెప్తా ఆన్ ది వే మీ ఎక్స్ప్లెయిన్ చేస్తా వర్కౌట్ ఎట్లుంటుందో. వర్షాలు పడుతున్నాయి కదా, సో జిమ్కి ఎక్కువ మంది వస్తలేరు. ఇప్పుడే మనం ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలి. యాక్చువల్గా మా జిమ్ ఫుల్ రష్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే యాక్చువల్గా బెటర్ చాలా. ముందు అయితే చాలా రష్ ఎక్కువైపోతుంది. ఇంకా 9 అయిపోయిందంటే ఇంక ఎవరు రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోతుంది. జిమ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. నేను కాంటెంట్ షూట్ చేసుకుంటా మంచిగా. మీరు ఫస్ట్ స్క్వాట్స్ స్టార్ట్ చేసే ముందు బాడీ వెయిట్ స్క్వాట్స్ కొట్టండి, ఎందుకంటే బాడీ వెయిట్ స్క్వాట్స్ ఆర్ ఎఫెక్టివ్. ఫస్ట్ మీరు వెయిటెడ్ స్క్వాట్స్ కొట్టడం కన్నా ఫస్ట్ బాడీ వెయిట్ స్క్వాట్స్తో స్టార్ట్ చేస్తే మీ లెగ్స్ అనేవి పంప్ అవుతాయి. ఫస్ట్ బాడీ వెయిట్ స్క్వాట్స్తో స్టార్ట్ చేసి దాని తర్వాత బార్బెల్ స్క్వాట్స్ పోండి. లెగ్స్ పైకి లేపకూడదు. యా, హీల్తో సపోర్ట్ ఇస్తే క్రేజీ పడుతుంది అసలు ప్రెషర్. గుర్తుపెట్టుకోండి, హీల్. నీస్ తోటి లేపు, హీల్ తోటి లేపు. హీల్ మీద పడితే ఎక్కువ లెగ్స్ మీద పడుతుంది. ఈ హీల్ పడుతుందా? అంతే, ఎక్కువ లేవద్దు పైకి. మెయింటైన్, మధ్యలో టెన్షన్ కావాలి అట్లా.
ఇప్పటికీ ఒక్క వేరియేషన్ అయింది లెగ్స్లో, అది స్క్వాట్స్. సో ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్ కొట్టాలి, ఇది ఒక 4 to 5 సెట్స్ కొట్టాలి. దీని తర్వాత నెక్స్ట్ వేరియేషన్ నేను హ్యాక్ స్క్వాట్ ఏం చేయట్లేదు, అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెగ్ ప్రెస్, దేనికి హ్యామ్స్ట్రింగ్స్కి, అది ఒక్కటి చేసి అడ్డక్టర్స్ ఇంకా అడ్డక్టర్స్కి వెళ్ళిపోతే లెగ్స్ అయిపోతే దీని తర్వాత యాప్స్ ఉంటుంది. సో అది ముచ్చట. చలో షురు. అవురా Set number 2. Ah, 5, 4, 3, 2, 1. One, 2, 3, 2, 4. Hold 3, 2, 1. ఎనర్జీ ఉంటుంది రా బాబు. కొట్టు. ఇప్పుడు మనం చేసే వర్కౌట్ ఏంటంటే అబ్డక్టర్ ఇంకా అడాక్టర్.
చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఎబ్డక్టర్ అంటే లోపడదా బయటదా, లేకపోతే ఎడక్టర్ అంటే లోపడదా బయటదా. అంటే బేసిక్ గా వర్డ్ సౌండింగ్ సేమ్ ఉంటది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎబ్డక్టర్ అంటే మీ అవుటర్ ఈ పార్ట్, అడక్టర్ అంటే లోపడ పార్ట్. అడక్టర్ అంటే ఏంటి? ద మజిల్ బిట్వీన్ యువర్ బాల్స్ అండ్ యువర్ థై, దాన్ని అడక్టర్ అంటారు. బయట దాన్ని ఎబ్డక్టర్ అంటారు. ఓకే, ఎప్పుడైతే మీరు అబ్డక్టర్స్ కొట్టేటప్పుడు ఈ మిషన్ అనేది స్టార్టింగ్ ఉండాలి, అంటే ఇట్ షుడ్ ప్రెస్ యువర్ లెగ్స్ అన్నట్టు. ఇక్కడ పెట్టుకొని ఈ ప్యాడ్స్ అనేవి లోపలికి ఉండాలి. ఓకే, ఇది దేనికి? అబ్డక్టర్ ఎక్సర్సైజ్ అంటే యువర్ అవుటర్ థై. అవుటర్ థై అంటే దీన్ని మనం బయటికి దోస్తాం. ఇట్లా ఇట్లా మొత్తం మొత్తం మీరు ఎంత స్క్వీజ్ చేస్తే మీ అవుటర్ థై విచ్ ఇస్ యువర్ అబ్డక్టర్ అంత స్ట్రెచ్, అంత మజిల్ మీద హైపోట్రోఫీ పడుతుంది. 1 2 3 4 ఇట్లా. ఇప్పుడు మీరు ఎడక్టర్స్ అంటే లోపల మీ ఇన్నర్ పార్ట్ చేయాలంటే ఈ పార్ట్స్ అనేవి బయటికి ఉండాలి. ఇట్లా బయటికి ఉండి ఇది మొత్తం బ్యాక్ ఉండాలి. బ్యాక్ ఉండి ఇప్పుడు లెగ్స్ని ఇట్లా అవుటర్ పెట్టి దీన్ని లోపలికి నూకితే అది లోపల పార్ట్ విచ్ ఇస్ యువర్ అడక్టర్, అది వర్కౌట్ అవుతుంది. ఇట్లా మీరు ఎంత ఫాస్ట్ గా తోసినా పర్లేదు, కానీ రిలీజ్ చేసినప్పుడు స్ట్రెచ్ తో రిలీజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎక్కువ జిమ్స్లలో ఈ మిషన్ ఉండదు. కొంతమంది బేసిక్గా చేయరు. ఎవరికైతే మిషన్ ఉండి కూడా చేయట్లేదో మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దీస్ 2 మజిల్స్, ఇవి ఇంపార్టెంట్. దీనివల్ల మీ లెగ్స్ అనేవి వైడ్ గా అనిపిస్తాయి. ఎప్పుడైతే ఇవి సాలిడ్ అయినప్పుడు లోపల పార్ట్స్ అనేవి మీ లెగ్స్ అనేవి బయటికి పుష్ అవుతాయి. కాబట్టి మీరు కరెక్ట్ షేప్ లో ఉంటారు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దీస్ 2 వర్కౌట్స్. ఏంట్రా చెప్పండి, కొట్రా. ఇప్పుడు ఏం మజిల్ కొడుతున్నావు నువ్వు? అబ్డక్టర్స్. ఆ నేనా? చెప్పురా, కరెక్టేరా. అబ్డక్టర్స్ కొడుతున్నా. అబ్డక్టర్స్ కొడుతున్నావు అంటే బయటికా? ఎడక్టర్స్ అంటే ఏంది? లోపల పార్ట్. లోపల పార్ట్. సో మీరు బేసిక్గా ఎప్పుడైతే మిషన్ ఖాళీ ఉండదో, లేకపోతే సెట్స్ మధ్యలో గ్యాప్ దొరుకుతుంది కదా, అప్పుడు మీరు ఎట్లా క్వాలిటీగా ఆ టైం ఎట్లా యూటిలైజ్ చేయాలంటే మీరు స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకోండి. స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ ఆనంద కంప్లీట్ అవుతుంది. టైం వేస్ట్ చేయకుండా ఇట్లానే యూటిలైజ్ చేయాలి సెట్స్ మధ్యలో. లేకపోతే మిషన్ ఖాళీ లేకపోతే స్టెప్స్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు లెగ్ వర్కౌట్ అయిపోయింది. నెక్స్ట్ యాప్స్ వర్కౌట్ ఉంది. యాప్స్కి ఒక 125 లెగ్ రేజెస్ డివైడింగ్ ఇట్ టు 5 సెట్స్ ఈచ్ కొడితే అయిపోతుంది. దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మీల్ తీసుకోవాలి. మీల్ తీసుకున్న తర్వాత కార్డియో చేస్తాను. కార్డియో చేసిన తర్వాత మీల్ తీసుకుంటున్నాక ఇంకా తెలియదు, చూద్దాం. ఇప్పుడు ఇంకా యాప్స్ కొట్టి పోందా. సో ఇప్పుడు యాప్స్, దీనికి నేను హ్యాంగింగ్ లెగ్ రేజ్ ఒక్కటే కొడతా, నాకు ఇదే ఎఫెక్టివ్ అనిపిస్తుంది. ఈచ్ సెట్ 25, 5 సెట్స్. రికార్డ్ అవుతుందా? చాలా మందికి ఏమంటే ఊగిపోతారు. బేసిక్గా మీకు చేస్తా ఉంటే మీకే అలవాటు అవుతుంది. కాళ్ళు కూడా లేవు. యాక్చువల్గా నేను మా అన్నట్లు వేస్తాను తెలుసా, పైకి లేస్తే కింది నొక్కుతాడు కదా,
కాలు పైకి లేగానే కింద అంతే. ఊగకరా అంతే, ఊగకు. కొంగోగినట్టు ఊగుతున్నాడు, చూస్తాడు పట్టుకొని. ఒకటి చెప్తున్నా, మీరు బల్క్లో ఉన్నా కట్లో ఉన్నా యాప్స్ వర్కౌట్ చేయడం అనేది ముఖ్యం. బేసిక్గా చెప్తున్నా, చాలా మంది యాప్ నెగ్లెక్ట్ చేస్తారు. నేను చేసిన ముందు, దానివల్ల లూజ్ స్కిన్ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా యాప్ కొట్టడం స్టార్ట్ చేయండి. ఆల్టర్నేట్ డేస్ కొట్టినా అయిపోతుంది. ఇంకా యాప్కి మెయిన్ వచ్చేసి స్టెప్ కౌంట్ ఉంటే లీన్ అవుతారు మీరు ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా యాప్స్ అప్పుడు మీకు కనిపించే ఛాన్స్ ఉంటుంది. మో సో ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. లెగ్స్ యాప్స్ క్రేజీ వర్కౌట్ ఉండే. నడుపోంపా. సో ఇప్పుడు ఇంకా కార్డియో బాగి, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళేసి ఆడ బ్యాగ్ పెట్టేసి ఆడ ఇంకొక 10,000 స్టెప్స్ మిగిలి ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తే మన డే స్టెప్ కౌంట్ అయిపోతుంది. ఇంటికి పోయి దాని తర్వాత మిగిలి తింటాం. ఎందుకంటే మళ్ళా రావడం, ఇంకా పనులు ఉన్నాయి ఇంట్లో, కాబట్టి ఇంకా అవి చేయాలి. టైం వచ్చింది 10:35. ముగ్గురం కార్డియోనికి వచ్చేసినాం. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇంకా ఒక 10,000 స్టెప్స్ బాకీ ఉన్నాయి. 10,000 స్టెప్స్ అయినాక మళ్ళీ కలుస్తాం. సో టైం వచ్చేసి అరౌండ్ 11:50 అవుతుంది. 6.61 కిలోమీటర్స్. సో కార్డియో అయిపోయింది. 18,000 స్టెప్ కౌంట్ అయిపోయింది రోజుకి. సో ఇంకా నేను వెళ్ళి మీల్ తీసుకొని ఐ షుడ్ ప్రాబ్లీ స్లీప్ ఇంకా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అంటిల్ దెన్, బాయ్.